హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. దీని ముందు వీడియో అయితే కటింగ్ వీడియో పెట్టాను కదా, లాంగ్ ఫ్రాక్ విత్ కోట్ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. స్టిచ్చింగ్ చేశాక నారాయణపేట శారీ ఉండింది కదా, అది కటింగ్ అయితే మాత్రం ఫస్ట్ దీని ముందు వీడియో పెట్టాను అనమాట. దీని ముందు వీడియోలో చూడండి కటింగ్ ఎలా కట్ చేశాను ఏంటనేది కూడా. దీంట్లో అయితే స్టిచ్చింగ్ ఫస్ట్ అయితే ఇది ఫాల్ కోసం అనమాట. ఫాలు మనకి బార్డర్ ఎంత ఇచ్చారో అంత వెడల్పు ఫాల్ అయితే వేయమని చెప్పారు. మొత్తం 13.5 ఇంచు ఉంది. నేను 14 అంగుళాల క్లాత్ తీసుకొని దాన్ని అయితే ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఒక సైడు, రెండో సైడ్ కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఒకవైపు అయితే మనకి చిగురంచు వచ్చిందనమాట, అక్కడ ఫోల్డ్ చేసే పని లేదు. ఇటు సైడ్ అయితే మాత్రం కంపల్సరీ ఫోల్డ్ చేయాల్సిందే, ఎందుకంటే మనం కటింగ్ చేస్తాం కదా అది వచ్చింది. ఇట్లా ఫోల్డ్ చేసుకొని అంచు ఎంతవరకు ఉంటే అంతవరకు మడిచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంత పెద్ద ఫాల్ స్టిచ్ చేసినా కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మనకి ఫాల్ స్టిచ్చింగ్ చేసే వీడియోస్ కూడా చిన్న ఫాలు పెద్ద ఫాలు అవన్నీ కూడా నేను వీడియోస్ పెట్టాను. ఇంక ముందు కూడా ఇంకా చాలా టిప్స్ అయితే పెడతాను. ఇది వచ్చేసి లైనింగ్కి మనము చాలా అతుకులు పడ్డాయి. ఆ అతుకులు ఎందుకంటే మనకి వాళ్ళు 3 మీటర్స్ ఇచ్చారు. 3 మీటర్స్ ఇవ్వడం వల్ల ఫస్ట్ ఫ్రిల్ అనేది లోపల ఎక్కువ రావడానికి, దానికోసం అని చెప్పేసి నేను మనకి క్రాస్ లాంగ్గా ఉండేది కదా ఆ కటింగ్ అయితే చేశాను. ఆ కటింగ్ కోసం చిన్న ఒక ఎక్స్ట్రా క్లాత్ ఒకటి మిగిలితే దాన్ని కూడా జాయింట్ చేసుకొని మొత్తం ఒక బెత్త మొక్క కూడా మిగలకుండా కటింగ్ అయితే చేశాను అనమాట. ఫ్రిల్ అయితే చాలా వచ్చింది. మీకు కటింగ్ వీడియోలో చూస్తే అర్థమైంది నేను ఎలా కట్ చేసుకున్నాను ఏంటనేది. ఇంకా ఇవన్నీ కూడా జాయింట్ ఫస్ట్ వేసుకొని తర్వాత కటింగ్ చేశాను అనమాట. స్ట్రైట్ పీసులు కట్ చేసుకొని వాటి పైన ముందైతే పైకుట్లు వేసేసుకున్నాను, పైన అనమాట కుట్టు పైన. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసిన పీసులన్నీ జాయింట్ చేసుకుంటున్నాను. ఒకటి క్రాస్ ముక్క, ఒకటి స్ట్రైట్ ముక్క పెట్టేసి ఈ లోపలంగా అంటే సరి పెట్టికోట్స్ ఉంటాయి కదా, అవి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అయితే ఒక ఐడియా ఉండిద్ది. లేదు మీకు ఎవరికన్నా కావాలంటే నేను శారీ పెట్టికోట్ ఒకటి స్టిచ్చింగ్ కటింగ్ అంతా కూడా వీడియో మీకోసం అయితే పెడతాను. మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కామెంట్ అయితే చేయండి. శారీ పెట్టికోట్ మనం బయట కొనుక్కుంటాం కదా, మనం ఇంట్లో అయినా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎలా స్టిచ్చింగ్ చేయాలి కటింగ్ అవన్నీ కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇక ఇక్కడ వచ్చేసి ఇక చూడండి ఫ్రిల్ అయితే ఎంత వచ్చిందో, మొత్తం 8 మీటర్స్ దాకా వచ్చిందనమాట. సారీ 4 మీటర్స్, 4 మీటర్స్ పైనే ఉంది. బాగా ఫ్రిల్ అయితే లోపల వచ్చింది. ఎంత ఫ్రిల్ ఉంటే పైన వచ్చిన మన లెహంగా అనేది, అదే ఫ్రాక్ అనేది అంత బుట్టలాగా చాలా నీట్గా ఉంటుంది. మనకి ఈ క్యాన్లు అవన్నీ వేసుకుంటాం కదా, ఆ క్యాన్లు లేకుండా కూడా ఇవి మనకి ఫాల్ అనేది వేసాం కదా, ఫాల్ కానీ లేదంటే ఈ లైనింగ్ వల్ల కూడా కొంచెం ఎలంబరంగా అంటే వెడల్పుగా కనిపించేలాగా ఉండిద్ది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇది లైనింగ్కి ఒరిజినల్ పీస్ జాయిన్ చేస్తున్నాను, కుచ్చిపెట్టేసుకుంటున్నాను అనమాట డైరెక్ట్గా. ఇక చూడండి మొత్తం కుచ్చు అనేది ఒకటే లెవెల్ ఉండేటట్టు కుచ్చిపెట్టేసుకోవాలి. కుచ్చిపెట్టేసుకున్నాక ఇక చూడండి ఎంత బాగుందో. మనకి ఇది వచ్చేసి కింద పార్ట్ అనమాట, ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అని చెప్పాక ఇంకా మనం బాడీ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేయాలి. మీకు అర్థమవుతుంది కదా ఎంత ఫ్రిల్ ఉందో. మనకి పైన వచ్చేసి 3.5 వచ్చిందనమాట, 3 మీటర్ల 70 పాయింట్లు ఆ ఫ్రిల్ అనేది. లోపల వచ్చేసి మనకి చాలా వచ్చింది. ముందుగానే పొట్లీ బటన్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అవి ఎలా అని ఏంటనేది నేను వీడియో అయితే పెట్టలేదు, వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ఇది కూడా చాలా పెద్ద వీడియోని కటింగ్ చేసి ఇంకా ఫాస్ట్ పెట్టి అక్కడక్కడ అట్లా మొత్తానికి వీడియో అయితే తయారు చేశాను. స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేశారంటే నేను ఇంకా ఎట్లా స్టిచ్ చేశాను ఏంటి అనేది మీకు అర్థం కాదు. ఫస్ట్ అయితే నేను ఇది బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను, బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్ అనమాట. దానికోసం వచ్చేసి నేను ఫస్ట్ అయితే నెక్ జాయింట్ చేసుకున్నాను. జాయింట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకున్నా. కటర్ పెట్టేసి, కటర్తోనే పెట్టుకోవాలి, కత్తిరితో అయితే కొంచెం లోపలికి కట్ అవుతాయి. కటర్ అయితే మాత్రం లోపల దాకా కట్ అవ్వదు అనమాట, దారం దాకా. సన్న ముక్కుండిద్ది కదా, కటర్ భలే యూస్ అవుతుంది అనమాట. చాలామందికి ఈ టిప్ తెలియదేమో. నాకు కటర్ కొనుక్కునేదాకా ఐడియా లేదు, కటర్ కొన్నాక కదా తెలిసింది. ఇంకా నెక్ అయితే తిప్పి లైనింగ్ మీద ఒక కుట్టేసుకున్నాను. ఆ తర్వాత పైనుంచి ఇంకో స్టిచ్ చేసుకున్నాను. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇలా లైనింగ్ జాయింట్ చేసి ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి. మీకు ఇంకా ఇట్లాంటి టైలరింగ్ వీడియోస్ ఏమన్నా కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి.
వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేస్తే నేను ఎలా స్టిచ్చింగ్ చేసింది ఏంటనేది. నేనైతే చాలా కష్టపడి ఈ కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ ఇది చాలా కష్టం అనమాట. మన వ్లాగ్స్ కానీ లేదంటే కుకింగ్ కానీ ఇవైతే పెద్ద ప్రాసెస్ ఉండదు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆఫ్ చేసుకోవటం అవన్నీ. ఇది వీడియో ఆడ పెట్టేసేసి రన్ అవుతూ ఉండిద్ది. దీన్ని మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసింది మొత్తం కూడా చూసే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా పెట్టాలి. ఇదంతా కూడా చాలా కష్టపడాలన్నమాట. కుకింగ్ వీడియోస్ అంత ఈజీ అయితే కాదు. నేను అవి ఇవి చేస్తున్నాను కాబట్టి నాకు అనిపించి అవుతుంది. అలాగని చేసేవాళ్ళు అందరికీ కాదండి. నాకు అనిపించింది చెప్తున్నాను. ఇంకా ఇక్కడైతే మాత్రం ఫ్రంట్ పార్ట్కి నేను పొట్లీ బటన్స్ పెట్టాలన్నమాట. మీరు స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ని చూడండి. పిక్ అయితే డ్రెస్ అయితే ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి నేను పొట్లీ బటన్స్ పెట్టుకుంటున్నాను. అటు పైన 5 అంగుళాలు కింద 5 అంగుళాలు వదిలేసేసి మధ్యలో వరకే పొట్లీ బటన్స్ పెడుతున్నాను. ఇవి కూడా నేను సింగిల్ పాదం ఏం పెట్టలేదు, మామూలు నార్మల్ పాదంతోనే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మామూలుగా పొట్లీ బటన్స్ స్టిచ్చింగ్ చేయాలంటే చాలామంది సింగిల్ పాదమే పెట్టేసుకుంటారు. నాకు ఫస్ట్ రాకముందు నేను ఇవంటే కొంచెం ఆ బాల్స్ మీద ఎక్కేసరికి మెషిన్ కదలదనమాట. అది కూడా ఒక చిన్న టెక్నిక్తో ప్రతిసారి పాదం మార్చుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది కదా. అందుకని చిన్న చిన్న టెక్నిక్స్ కొడుతుంటే మనకే అర్థమైపోతుంది. ప్రత్యేకంగా ఎవరో ఒకరు చెప్పేది అయితే కాదు. ఈ తర్వాత అయితే మనం ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ సగానికి కట్ చేసుకొని ఇవి జాయింట్ చేసుకున్నాం కదా పొట్లీ బటన్స్. పైన సగం కూడా జాయింట్ చేసేసుకున్నాం. తర్వాత ఇవి ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కటింగ్ చేసుకున్నాం. ఈ కటింగ్ చేసేది కూడా గట్టిగా ఉన్నాయి, అస్సలు తెగవన్నమాట. మనం రెండో చెయ్యి సెకండ్ హ్యాండ్ వాడాల్సిందే. పైన కత్తిరి మీద ఒక గట్టిగా దెబ్బ కొట్టామంటే కట్ అయిపోతాయి అనమాట. అది కూడా 1, 2 అయితే పెట్టుకోవాలి. లేదంటే ఇంకా క్లాత్కి కత్తిరి అనేది టచ్ అయ్యి క్లాత్ కట్ అయిపోయింది. జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయి. ప్రతి స్టిచ్చింగ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు. కత్తిరి అది గట్టిగా అసలు మన చెయ్యి కూడా నొప్పి వచ్చేసిద్ది అనమాట. అంత గట్టిగా కట్ చేయాలి. అది కట్ చేసేటప్పుడు అలా కాకుండా మనం ఇట్లా ఊరికే అట్లా పట్టేసుకొని పట్టకర్త పట్టుకున్నట్టు కత్తిరితో పట్టేసుకొని పైనుంచి ఒక దెబ్బ కట్టామంటే ఈజీగా కట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం గట్టిగా క్లాత్ ఒక 2-3 పొరలు ఉండిద్ది కదా, దారం పెట్టేసి కట్టేస్తాం కాబట్టి. ఇంకా తర్వాత అవి జాయింట్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ చేసేసుకున్నాం. స్టిచ్ చేసుకున్నాక లైనింగ్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. లైనింగ్ జాయింట్ చేసుకోవడానికి ఫస్ట్ నెక్ స్టిచ్ చేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసుకొని ఫస్ట్ మనకి బ్యాక్ నెక్ అయితే ఎలా చెప్పానో చిన్న కట్స్ పెట్టేసుకొని లైనింగ్ మీద ఒక స్టిచ్ చేసుకొని పైనుంచి ఇంకో స్టిచ్ చేసుకోవాలని. అది అయిపోయిన తర్వాత లైనింగ్ అయితే సేమ్ జాయింట్ చేసేసుకోవడమే. లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం దూరం కుట్టు అయితే పెట్టుకోవాలి. నెక్ అయి స్టిచ్చింగ్ చేసేటప్పుడు దగ్గర కుట్టే పెట్టేసుకోండి. మా నార్మల్ కుట్టే, మనకు దగ్గర కుట్ట అంటే మరీ దగ్గర కాదండి, మామూలుగా మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ స్టిచ్చే పెట్టేసుకోవాలి. ఇంకా లైనింగ్ అప్పుడు కొంచెం 1, 2 దూరం కుట్టు అయితే పెట్టేసుకుంటే సరిపోయిద్ది అనమాట. స్టిచ్చింగ్ జాయింట్ చేసేసాక ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవటమే. నేను ఫ్రంట్ వచ్చేసి చిన్న నెక్ తీసుకున్నాను, బ్యాక్ వచ్చేసి పెద్ద నెక్ తీసుకున్నాను. ఇది నేను స్టిచ్చింగ్ చేసేది నార్మల్గా కూడా వేసుకోవచ్చు, విత్ కోట్తో వేసుకోవచ్చు, లేదా కోట్ లేకుండా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇగో చూడండి టక్స్ అయితే వేసుకుంటున్నాను. దీనికోసం నేను షోల్డర్ల దగ్గర భుజం దగ్గర 2 వైపులా చంక వైపు నెక్ వైపు 2 జాయింట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. లేదంటే మనం ఇక్కడ గుర్తులు పెట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్కి వేసుకుంటాం కదా బ్లౌజ్కి, అట్లా మన ఖర్చు వరకు వదిలేసి సెంటర్లో పట్టుకొని అయినా కటింగ్ వేసేసుకోవచ్చు. నేను అలానే వేస్తుంటాను ఎక్కువ శాతము. ఇంకా ఇంకో స్టిచ్ అయితే వేసుకుంటున్నాను పైనుంచి. ఇది మనం కోటు ఇది వచ్చేసి కోటు ఉండిద్ది అనమాట. మీకు కటింగ్ వీడియో చూస్తే అర్థమైద్ది. కోటు కటింగ్ కూడా పెట్టాను. ఆ కోటు మనకు సపరేట్గా వేసుకోవచ్చు, లేదంటే దీంతో ఆ కోట్ లేకుండా ఒకసారి అలాగా మనకి కస్టమర్స్ పిక్ పెట్టారనమాట. దాంట్లో హ్యాండ్స్ వచ్చేసి జాయింట్ అయిపోయినాయి. అలా కాకుండా మనం కొంచెం మన దగ్గరకు వచ్చే కస్టమర్స్కి అవి ఇలా స్టిచ్ చేసుకుంటే బాగుండిద్ది, అలా స్టిచ్ చేసుకుంటే బాగుండిద్ది అని కొన్ని సలహాలు అయితే ఇస్తేనే బాగుండిద్ది. వాళ్ళకి బెనిఫిట్గా ఉండిద్ది, లేదంటే మనకు కూడా ఆ టిప్ అనేది
మనకు యూసే ఉందిలేండి. ఏదైనా ఒకటే కటింగ్, ఒకటే స్టిచ్చింగ్ అయిద్ది. కాకపోతే వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉండేటట్టయితే వాళ్ళు మనల్ని అడుగుతుంటారనమాట సలహాలు. ఇంకా ఎలా స్టిచ్చింగ్ చేయించుకుంటే బావుండిద్ది, ఏ కలర్ అయితే బావుండిద్ది, ఇట్లాంటివి కూడా చాలా చెప్పాల్సి వస్తూ ఉండిద్ది. ఏ లేస్ అయితే బావుండిద్ది, లేస్ నెక్కుకేసుకుంటే బావుండిద్దా, గోటేసుకుంటే పడుద్దా, అబ్బా! చాలా డౌట్స్ అయితే వస్తుంటాయనమాట కస్టమర్స్‌కి, మన దగ్గరికొచ్చే కస్టమర్స్‌కి. అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు కూడా అర్థం కాదు ఏ కలర్స్ అవన్నీ అయితే మాత్రం. మోడల్స్ వచ్చి కూడా చాలా రకాల మోడల్స్ అయితే ఉంటాయి. ఆ మోడల్స్ కూడా కొంతమంది బ్లౌజులు ఇచ్చేవాళ్ళు గానీ, ఇట్లా డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు గానీ, "అక్క ఈ డ్రెస్‌కి ఈ మోడల్ బావుండిద్దా? లేదంటే ఇలా స్టిచ్ చేస్తే బావుండిద్దా?" అయన్నీ అడుగుతా ఉంటారు. దాని ప్రకారం మనం చెప్పాలి. నేనిచ్చే సలహా ఏందంటే, ఇప్పుడు మనకి కోటు డ్రెస్ అయితే ఏదుందో, అది చాలామంది సీవ్‌లెస్ స్టిచ్చింగ్ చేయించుకొని, ఫ్రాక్ వచ్చేసి సీవ్‌లెస్ అను, హ్యాండ్స్ వచ్చేసి కోటుకి జాయింట్ చేసుకుంటున్నారు. కోటుకి జాయింట్ చేసుకున్నామంటే కంపల్సరీ ఆ డ్రెస్ ఏసుకున్నప్పుడు కోటేసుకోవాల్సిందే. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే ఒకసారి కోటేసుకోవచ్చు, ఇంకోసారి విత్ కోట్ అండ్ వితౌట్ కోట్ కూడా వేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను స్టిచ్ చేసే డ్రెస్ ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తున్నాం అనుకోండి, ఆ పైన కోట్ ఏసుకొని వెళ్ళొచ్చు. ఇంకో ఫంక్షన్‌కి ఎళ్ళాలనుకుంటే ఇదే డ్రెస్ కోట్ తీసి కూడా ఏసుకోవచ్చనమాట. అట్లా అయితే చాలా బావుండిద్ది. నాకైతే అదే కంఫర్ట్ అనిపించి వాళ్ళకి చెప్పాను. అలానే స్టిచ్చింగ్ అయితే చేయమన్నారు. వాళ్ళేం చెప్పారంటే కోట్‌కి కూడా హ్యాండ్స్ పెట్టమన్నారు. అప్పుడు అస్సలు ఊపిరాడదనమాట ఉంచుకోవడానికి. కోట్‌కి హ్యాండ్స్ అవసరం లేదు. కోట్ ఏసుకుంటే ఈ హ్యాండ్స్ ఉంటాయి కదా! సెపరేట్‌గా కోట్ అయితే ఏసుకోం కదా! అని చెప్పేసి నేను అలా సలహా ఇచ్చాను. ఈ డ్రెస్ లైనింగ్ అదంతా కూడా హ్యాండ్స్‌కి జాయింట్ చేసేసుకొని నేను ఇప్పుడు టాప్‌కైతే అంటే బాడీ పార్ట్‌కి హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటున్నాను. ఇగో జాయింట్ చేసుకున్నాక ఇదనమాట డ్రెస్సు. ఫస్ట్ అయితే ఒక సైడు జాయింట్ చేసుకుంటున్నాను. వన్ సైడు హ్యాండు మొత్తం హ్యాండ్ అండ్ కింద నడుము వరకు కూడా జాయింట్ అయితే చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు కటింగ్ చేసుకునేది ఇక చూడండి కరెక్ట్‌గా ఉండాలనమాట. స్ట్రైట్ కుట్ అయితే రావాలి. ఎల్బో హ్యాండ్స్ అయినా, నార్మల్ హ్యాండ్స్ అయినా కూడా స్ట్రైట్ కుట్ అనేది వస్తే మనకి అది ఆ డ్రెస్ కానీ, బ్లౌజ్ కానీ ఏదైనా కూడా పర్ఫెక్ట్‌గా స్టిచ్చింగ్ అయినట్టు. కొన్ని ఇట్లా వంపులు వస్తుంటాయి అనమాట. అలా వంపుల ప్రకారం అయితే వేయకూడదు. ఇంకో చూడండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని ఇంకో సైడ్ ఉండిద్ది కదా! ఇంకో సైడ్ అయితే మాత్రం నేను ఇప్పుడు జాయింట్ చేయట్లేదు. మనకి ఇప్పుడు కింద పార్ట్ కూడా రెడీ చేసి పెట్టాం కదా! ఫ్రాకు. ఈ ఫ్రాకు కింద పార్ట్ ఏదుందో ఈ బాడీ పార్ట్‌కి అటాచ్ చేసేసుకొని ఒక కుట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగానే లైనింగ్, ఒరిజినల్ 2 జాయింట్ చేసేసి కూర్చోబెట్టేసి రెడీగా పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా దీన్ని డైరెక్ట్‌గా అటాచ్ చేయటమే. కానీ చాలా వెయిట్ ఉంది డ్రెస్ వచ్చేసి. మనం ఫాల్ ఏసాము. లైనింగ్ కూడా చాలా పెద్ద లైనింగ్ ఏసాము. లైనింగు ఈ ఫాల్ వల్ల డ్రెస్ అనేది వెయిట్ అస్సలు మిషన్ దగ్గర మనం దాన్ని మనకు కావాల్సిన విధంగా జరుపుకుంటా స్టిచ్చింగ్ చేయాల్సొస్తుంది. ఇవి మనం జాయింట్ చేసేటప్పుడు కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి టాప్ అయినా, ఇంకా పిల్లల గౌన్‌లైనా, ఇట్లా పెద్దవాళ్ళయి అయినా ఏయైనా సరే జాయింట్ చేసుకునేటప్పుడు గుర్తులైతే పెట్టుకోవాలి. ముందు బాడీ పార్ట్‌కి అది సెంటర్‌లో మనకి చంక వైపు ఎటు కుట్లుంటాయి కాబట్టి మధ్యలో బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు మధ్యలో అయితే ఒక చిన్న డాట్ అయితే పెట్టేసుకోవాలి. చిన్న కట్ అయితే పెట్టుకోవాలి. అట్లానే ఈ కింద పార్ట్‌కి గూడా 4 భాగాలుగా పట్టుకొని గుర్తుల కాడ చిన్న కట్టించుకున్నామంటే ఈ 2 సమానంగా వచ్చేలా చూసుకుంటే ఏడన్నా మధ్యలో ఒక చిన్న కుచ్చు పెట్టాలన్నా, లేదంటే ఆ కుచ్చు ఊడి తీసుకోవాలన్నా, లేదంటే కరెక్ట్‌గా వచ్చేలాగా మనం చూసుకోవాలనమాట. చూసారు కదా! చక్కగా వచ్చింది. మనం ఇప్పుడు కటింగ్ చేసిన దానికి, స్టిచ్చింగ్ చేసిన దానికి కరెక్ట్‌గా సరిపోయింది. నేను మధ్యలో ఎక్కడ కూడా కుచ్చు పెట్టలేదు. మన మెజర్మెంట్స్ ప్రకారం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అవి కరెక్ట్‌గానే వస్తాయి. ఏదన్నా తేడా రావాలంటే మాత్రం మనం ఏదైనా ఎక్కువలు, తక్కువలు కట్ చేసుకుంటే తప్ప పైనుంచి ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ అవసరమే. ఇప్పుడు మనం రెడీమేడ్ డ్రెస్సులు కాదు కదా! మామూలు డ్రెస్సులు కాబట్టి డబల్ స్టిచ్ కంపల్సరీ వేయాల్సిందే. ప్రతి దానికి డబల్ స్టిచ్. ఇంకా ఇక్కడ ఖర్చుల కోసం వచ్చేసి మామూలుగా అయితే నేను డ్రెస్సులకి 2 కుట్లు వేస్తాను ఊడదీసుకోవడానికి. ఇంకా దూరం అయితే మాత్రం ఇంకో స్టిచ్ ఎక్స్ట్రా వేసుకుంటాను. మనది ఈ డ్రెస్ హైదరాబాద్ దాకా వెళ్ళిద్దనమాట. హైదరాబాద్ దాకా వెళ్ళేటప్పుడు వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వచ్చి లూజ్ అయిందని, టైట్ అయిందని కుట్టేపించుకోరు కాబట్టి నేను 3 కుట్లేసి పంపించాను. అటు సైడ్ 3, ఇటు సైడ్ 3. వాళ్ళకి ఒకవేళ టైట్ అయిందంటే ఒక కుట్టోడు తీసుకోవచ్చు. లేదంటే లూజ్ అయిందంటే ఒక కుట్టే మనకు దగ్గరలో ఎవరో ఒకళ్ళు టైలర్స్ ఉంటారు కాబట్టి ఒక కుట్టు అయితే వేసుకోవచ్చు. టైలర్స్ అయితే ఆల్మోస్ట్ మన ఇళ్ళలోనే కంపల్సరీ ఒక టైలర్ అయితే ఉంటున్నారనమాట. ఫస్ట్ అయితే పైనుంచి చెయ్యి దగ్గర నుంచి లైనింగ్‌కి ఒరిజినల్‌ది కలవకుండా
లైనింగ్ వరకే కుట్టేసుకుంటున్నాను. ఇలానే వేసుకోవాలి. అప్పుడు లైనింగు, ఒరిజినల్ 2 జాయింట్ కాకుండా ఉంటేనే మనకి చూడ్డానికి బావుండిద్ది. లుక్ వైజ్ గానీ, లేదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు గానీ, లేదంటే ఏదైనా లూజులు, బిర్లయినా కూడా మనకి కిందదే అవసరం లేదు కదా! ఫ్రిల్ అయితే మనకేమి దగ్గరికి తెప్పించుకునే పని లేదు. ఇగో చూడండి. ఇంకా పైనుంచి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్‌కి స్టిచ్చింగ్ అయితే ఏసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ కూడా 2 సమానంగా పెట్టుకోకూడదు. 2 పొరలు కదా! పై పొర, కింద పొర. ఒక పావు ఇంచి లేదంటే హాఫ్ ఇంచి గ్యాప్‌తో ఒకటి బయటికి, ఒకటి లోపలికి ఉండేటట్టు స్టిచ్చింగ్ అయితే ఏసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ ఏయటం వల్ల మనకేం జరిగిద్దంటే, ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాం కదా! ఫోల్డ్ చేసుకునేటప్పుడు మిషన్ ఆ పాదం కింద అనేది బాగా తిత్తులాగా లావుగా వచ్చేసి ఒక్కోసారి మిషన్ అనేది కదలదనమాట. ఇట్లా వచ్చినట్టయితే కొంచెం పలసగా ఉండిద్దనమాట. ఒక్క పొరే కదా మడిచిపెట్టేది. 4 పొరలు మొడము. అవి 2గా ఉంటే 4 పొరలవుతాయి కదా! సింగిల్‌దే కాబట్టి మనం ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయటం వల్ల నీట్‌గా ఉండిద్ది స్టిచ్చింగ్ అనేది. మనకి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉండిద్ది. మీరు మాత్రం వీడియోస్ లాస్ట్ వరకు చూడకుండా ఉండమాకండి. ఇట్లా మధ్య మధ్యలో ఏదో ఒక టిప్ అనేది కంపల్సరీ వస్తా ఉండిద్దనమాట. స్టిచ్చింగ్ చేస్తా ఉంటేనే కదా ఇక్కడ ఎలా స్టిచ్ చేయాలి, ఇలా అయితే బావుండిద్దని నేను మధ్యలో చెప్తా ఉంటాను. నేను ఈ మ్యాటర్ అయితే మాత్రం చాలా వీడియోస్‌లో చెప్పాను. టాప్ అయితే లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కోట్ ఒకటి మిగిలిపోయింది. ఈ కోట్ ఏంటంటే మనకి వాళ్ళది 16 ఇంచులుంది. 16 ఇంచులుంటే మనకి ఇదొచ్చేసి 13.5 ఇంచే ఉంది. దానికోసం అని చెప్పి నేను కింద వాళ్ళని అడిగాననమాట. ఎక్స్ట్రా ముక్క క్లాత్ పడిద్ది. మీరు స్టిచ్చింగ్ చేయించుకుంటారా? బార్డర్ ఒక్కటే కోట్‌కి బార్డర్ వచ్చిందనమాట. కొంచెం హైట్ తక్కువ ఉన్నోళ్ళైతే ఇబ్బంది ఉండదు. ఇంకా తను బాగా హైట్ అనమాట. హ్యాండ్స్ కూడా 12 అంగుళాలు ఉన్నాయి. బార్డర్ అనేది సరిపోయిందనమాట. మనం 1 ఇంచ్ ఖర్చుకి తీసుకుంటాం కదా! బార్డర్ ఎంత ఉందో అంత హ్యాండ్స్ అయితే వచ్చినాయి. ఇక్కడొచ్చేసి కోట్‌కి మనం అదే లెంత్ అయితే తీసుకోలేం కదా! 13 అంగుళాలు వాళ్ళది 16 అంగుళాలు ఉంటే అందుకని చెప్పేసి పై బార్డర్ ఉంది కదా! పై బార్డర్ అయితే నేను మొత్తం తీసేసాను. ఆ బార్డర్‌ని కింద జాయింట్ చేసేసుకున్నాను. ఆ జాయింట్ చేసుకోవడం వల్ల మనకు ఆ బార్డర్‌లోనే వచ్చినట్టు అనిపించిద్దనమాట. వేరే పీస్ అయితే మనకు అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే నెక్ స్టిచ్ చేసుకున్నాను. తర్వాత చంక దగ్గర ఇప్పుడు దీనికి నేను సెపరేట్ క్లాత్ అయితే ఏయట్లేదు. తిప్పేసుకుంటాననమాట. మనం నెక్ ఎలా తిప్పుతామో అట్లనే చంక వైపు కూడా తిప్పేసుకుంటున్నాను. అలా తిప్పుకోవడం వల్ల మనకి ఏసుకున్నప్పుడు మనకి ఏదంటే సెపరేట్ క్లాత్ ఏసుకుంటే అదొక కొంచెం లావుగా అనిపించిద్ది. ఇట్లా అయితే బావుండిద్ది. అందుట్లో నేను ఫస్ట్ టైం అనమాట కోట్ అంటే ఇట్లా స్టిచ్ చేయటం. అలా మామూలుగా యూనిఫార్మ్స్ మీదకైతే స్టిచ్చింగ్ చేశాను గానీ, ఇట్లా ఈ ఈ మోడల్‌లో స్టిచ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. అందుకని చెప్పేసి నేను కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు ఇది ఓన్ కటింగు నేను ఏ ఫోనుల్లో యూట్యూబ్ ఛానల్‌లో చూడలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ అనుభవం అనమాట. ఫస్ట్‌లో బానే చూసేదాన్ని. తర్వాత ఒక బ్లౌజ్ చెడిపోయిన కాడ నుంచి ఒకటి కాదు 2 చెడిపోయినాయనమాట. అప్పటి నుంచి అయితే అసలు యూట్యూబ్‌లో చూసి ఫాలో అవ్వటం లేదు. నేను నా ఓన్ కటింగే వాళ్ళు పిక్ పెట్టారు. ఆ పిక్ ప్రకారం నేనైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఆ పిక్‌లో మనకు అర్థమైనంత వరకు. ఈ ఫోనులు లేనప్పుడు అంతకుముందు గూడా మనకి ఏయైనా ఫోటోస్ కానీ, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఏసుకున్న ఈ మోడల్ కుట్టండి అని తీసుకొచ్చేవాళ్ళు. మనకదే అలవాటు. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్‌లు, కటింగ్‌లు అవన్నీ గూడా చూస్తుంది. ఇప్పుడు ఆ లెక్క ప్రకారమే నేను అస్సల వీడియోస్ అయ్యేలోకైతే ఎళ్ళలేదు. ఎందుకంటే మనకొచ్చిన దాంతో కుట్టాక అది కుదరనప్పుడు మనం వేరే దానికెళ్తే బావుండిద్ది గానీ, మనకి ఒక ఐడియా ఉంది గాబట్టి నేను దాని ప్రకారం అయితే స్టిచ్చింగ్ జేస్తున్నాను. ఇక మనకి ఇది ఫ్రంట్ వచ్చేసి డీప్ అంటే పెద్ద నెక్ వచ్చిద్దనమాట. బ్యాక్ వచ్చేసి బాగా పైకుండిద్ది. అలా ఉంటేనే మనకి ఫ్రంట్ అనేది కరెక్ట్‌గా వచ్చిద్దనమాట. ఇక మనం ఇంకా సాలిపోతే జాయింట్ అయితే ఏసుకున్నాను ఇంకో ముక్క. సేమ్ మనకు ఆ ఏనుగు బొమ్మలో డిజైన్ ఎలా ఉందో ఇది గూడా అలానే ఉంది. ఈ చంక వైపు కొంచెం అంటే నేను కరెక్ట్‌గా కొలుసుకొని కట్ చేసుకున్నాను అనమాట. ఎంతుంది ఏంటనేది ఆ క్లాత్ పెట్టి. అయినా కూడా ఎందుకో కొంచెం తగ్గిందనమాట. మీరు కటింగ్ వీడియోలో చూస్తే అర్థమైద్ది. దానికి నేను కొంచెం అయితే జాయింట్ చేసుకున్నా. ఇది మనకి ఖర్చులోకెళ్ళిపోయిద్ది. బయటకి అస్సలు కనిపించదు. ఆ కింద మనం ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్నాం కదా! క్రాస్ తీసుకుని నేను కోట్‌కి క్రాస్ తీసాననమాట. మనకైతే ఐడియా లేదు తీస్తారో లేదో అని గూడా. కానీ నేను కంపల్సరీ కోట్‌కి క్రాస్ అయితే తీసా. దీనికి కూడా టక్స్ ఏసుకోవడానికి ఇక సేమ్ ఇట్లానే మనకి ఖర్చు కోసం ఎంత వదులుకున్నామో దాని ప్రకారం సెంటర్‌లో పట్టుకొని ఖచ్చితంగా పట్టుకొని టక్స్ అయితే ఏసుకుంటున్నాను. చెప్పాను గదా! నాకున్న పరిజ్ఞానంతో ఈ కోటు ఇవన్నీ గూడా డ్రెస్సు స్టిచ్చింగ్ చేస్తున్నా. ఇంకా నడుం పట్టి కంపల్సరీ స్టిచ్చింగ్ చేసుకోవాల్సిందే.
మనం ముక్కు తిప్పామంటే ఫిట్ ఉండదనమాట. ఇట్లా చేసుకుంటే మాత్రం ఫిట్‌గా ఉండిద్ది. నేను నడుము పట్టికి పైనుంచి కూడా ఒక స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి నేను కింద వైపు వేయట్లేదు. మనకు వాళ్ళేం చెప్పారంటే షోల్డర్ దగ్గర ఏయమంటారా? కింద వేయమంటారా? అని కూడా అడిగాననమాట. వాళ్ళు కిందే వేయక్క పైనయితే కుట్టు కనిపిచ్చిద్దిగా అని చెప్పేసి, నాకు బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేశాక ఇలా స్టిచ్ చేస్తే ఎలా బావుండిద్దని చెప్పి, నాకు సొంతగా ఐడియా వచ్చి నేను ఇట్లా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. మనకి బ్యాక్ పార్ట్‌లో చంక పార్ట్‌లయితే ఉన్నాయి కదా! అవి కట్ చేసేసి వీటికి పైన అటాచ్ చేశాను. ఆ నెక్కు పైన అనమాట షోల్డర్ దగ్గర వచ్చేటట్టయితే చూసుకున్నాను. అలా చూసుకోవటం వల్ల మనకేమవుతుందంటే ఇక్కడ భుజం మీద ఒక 2 అంగుళాలు లేదా 3 అంగుళాలు పట్టి వరకే పడిద్ది. ఇది కూడా పెద్దగా కనిపించదు. వాళ్ళకి ఐడియా లేక మనకు అలా చెప్పారు కాబట్టి నాకు ఇలా అనిపించింది. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే వాటిని జాయింట్ చేసేసుకున్నాను. తర్వాత నెక్ ఇలా పెట్టేసుకున్నా. ఈ నెక్ డీప్ నెక్ కాబట్టి, అంటే పెద్ద నెక్ కాబట్టి మనం పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. అందుకే సెంటర్‌లో ఒక లైన్ గీసుకొని ఈ లైనింగ్‌కి కూడా ఇప్పుడు దాకా బ్లౌజులు అని చెప్పాను కదా! అదే టాపిక్ వస్తుందనమాట. సెంటర్‌లో ఒక పిన్ అయితే పెట్టుకున్నాను కదలకుండా. మనం మార్క్ చేసుకున్న దగ్గరికి. అలా ఉంటేనే, లేదంటే ఒక సైడు పక్కకెళ్ళిపోయి ఒక సైడ్ లోపలికి అది లోతుగా కట్ అయ్యి అట్లా ఉండిద్ది. అప్పుడు అస్సలు బాగోదనమాట. ఇంకా చంక వైపు కూడా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్చింగ్ వేసుకొని ఈ చంక వైపుది, నెక్ వైపుది ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకున్నాం. చూడండి, ఒక బెత్త వరకు అయితే మనకు అతుకుబడిందనమాట. గాలి అయితే మాత్రం తెగకొడుతుంది మిషన్ దగ్గరికి. అసలు ఈ ఎండలకు కానీ గాలికి కానీ మిషన్ మీద ఉండాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఇట్లా చిన్న చిన్న కట్టు పెట్టుకున్నామంటే నెక్ అనేది మనకి ఈజీగా తిరిగిద్ది. ఆ నెక్ అనేది లేచినట్టు లేకుండా కరెక్ట్‌గా వచ్చిద్దనమాట. వంపులు గింపులు అవన్నీ ఏమి లేకుండా. ఇట్లా పైకనేసుకొని నా వీడియోస్ ఏంటంటే కొత్తగా ఇంట్లో మెషిన్ ఉండి వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా అనిపించేలాగా నేను స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ మీకు వివరంగా ఉండాలని చెప్పేసి వీడియో కూడా స్కిప్ చేయకుండా మొత్తం పెడుతున్నాను అనమాట. మనకి మంచి ఉన్నా చెడు ఉన్నా మీకు అర్థమైద్ది కదా! అంతా మంచిగా చూపించామంటే వాళ్ళు ఏదన్నా కొంచెం చెడిందంటే కుట్టుకునే వాళ్ళకి మళ్ళీ ఏమనిపించిద్దంటే వాళ్ళకి బాగానే కుదురుతుంది కదా, మనకెందుకు ఇలా అవుతుందని. అట్లా ఏం కాదు. చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఎవరికైనా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఒకసారి ఒక డ్రెస్ బాగానే వచ్చిందిలే, ఇంకో డ్రెస్ కాన్ఫిడెంట్‌గా అయితే స్టిచ్చింగ్ చేయకూడదు. మనం ఏదైనా కూడా కొత్తగా స్టిచ్చింగ్ చేస్తున్న ఫీలింగ్‌తో స్టిచ్చింగ్ అయితే చేసామంటే అది ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ అయితే వచ్చిద్ది. ఇంకా ఈ నెక్కు, చంక ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే మాత్రం లైనింగ్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటున్నా. డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నా ఫ్రంట్ వైపు. బ్యాక్ సైడ్ అయితే వేయలేదు. ఫ్రంట్ వైపు చూడడానికి లుక్ వైజ్ బాగుండాలి కదా, అందుకని చెప్పేసి డబల్ స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇక్కడ టక్స్ అయితే వేసుకోవాలి. టక్స్ వేసుకోవడానికి మనకి చెప్పాను కదా, సెంటర్కి పట్టేసుకోవాలి. ఇదనమాట. దీనికి కూడా నడుము పట్టి వేసేసుకున్నామంటే కోటు రెడీ అయిపోయిద్ది. సైడ్ జాయింట్ చేసేసుకోవటమే. కోట్ అనేది చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారైతే మాత్రం వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు వీడియో చూసినట్టయితే మాత్రం మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు కూడా. నడుము పట్టి కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఉక్సులు పట్టి, కాజాల పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. దానికోసం ఈ ఫ్రంట్ పార్ట్ని మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్న ఉక్సులు వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని అయితే సగానికి కటింగ్ చేసేసుకొని ఉక్స్ పట్టి అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి, నెక్స్ట్ వచ్చి కాజా పట్టి ఇది కూడా స్టిచ్చింగ్ చేసుకొని ఈ రెండు జాయింట్ చేసుకోవాలి. మనకి ఎలాగైతే బ్లౌజ్కి ఉక్స్ పట్టి కుట్టేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్తో అయితే ఇక్కడ ఉక్స్ పట్టి స్టిచ్చింగ్ చేసేసాను. తర్వాత కాజా పట్టి కూడా సేమ్ అలానే స్టిచ్చింగ్ చేయాలి. 3 ఇంచెస్ క్లాత్ తీసుకొని దానికి ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసి అక్కడ ఉక్సుల పట్టీకి సింగిల్ క్లాత్, ఇక్కడ వచ్చేసి డబల్ క్లాత్ అయితే తీసుకోవాలి.
అప్పుడు మీకు శారీలో ఉన్న క్లాత్ తీసుకున్నామంటే బ్లౌజ్లో ఉన్న క్లాత్ తీసుకున్నామంటే ఇక్కడ మనం సపరేట్ ముక్కేసామని కూడా తెలియదు. చాలామంది లైనింగ్ వర్క్ వేసి వదిలేసేస్తారు. ఆ లైనింగ్ వర్క్కి వేస్తే ఆ ఉక్సులు గుచ్చుకొని క్లాత్ లోపలికి దిగిపోయి ఆ ఎక్కువ రోజులు రాదనమాట. ఇగో చూడండి చక్కగా 2 కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడైతే జాయింట్ చేసేసుకోవడమే షోల్డర్ దగ్గర. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. మంచిగా అయినా చెడుగా అయినా సరే. ఎందుకంటే మనం అంత కష్టపడి స్టిచ్చింగ్ చేస్తాము. ఎడిటింగ్ చేసి దానికి మళ్ళీ వాయిస్ చెప్పి దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసి మళ్ళీ దీన్ని అప్‌లోడ్ చేసి టెక్స్ట్, థంబ్‌నెయిల్స్ అవన్నీ చాలా ప్రాసెస్ ఉండిద్ది. వాటిలన్నిటికి చేసినందుకైనా సరే మీరు మొన్న ఒక సిస్టర్ చెప్తున్నారనమాట. అలా చేసినందుకు ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ నేను వదిలేసుకుంటున్నాను. దాన్ని మనం ఎలా కట్ చేసుకున్నామో దాని ప్రకారమే కొలతలు పెట్టుకొని పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఒక సిస్టర్ కామెంట్ చేస్తున్నారు. మీరు వీడియో చూసినప్పుడు ఇంత కష్టపడి ఎడిటింగ్ చేసి ఇవన్నీ చేస్తున్నాం కదా! వాళ్ళు అయన్నీ చేసినందుకన్నా ఒక లైక్ ఇవ్వచ్చు కదా మీరని చెప్పేసి అడుగుతున్నారు. అది మాత్రం నిజమే. మేము ఎంతో కష్టపడి వీడియోస్ చేసి ఎడిటింగ్‌లు, పోస్టింగ్‌లు, థంబ్‌నెయిల్స్ అవి టెక్స్ట్ మొత్తం గూడా నాకైతే మాత్రం టెక్స్ట్ ఎంత కష్టం అంటే చదువులేదు కాబట్టి ఆ స్పెల్లింగ్ కరెక్టా లేదా కూడా అర్థం కాకుండా చేస్తుంటాను. ఒక్కోసారి ఎవరన్నా వీడియో పెట్టంగాల్నే చూసి వాళ్ళు ఫోన్ చేస్తారనమాట తప్పు పెట్టావని. మళ్ళీ అయి సరి చేసుకోవటం అట్లాగైతే ఉండిద్ది. మళ్ళీ మన పక్కన ఎవరైనా చదువుకున్నోళ్ళు ఉంటే వాళ్ళని ఇంచుమించు నన్ను చూసి చదువుకున్నోళ్ళు పారిపోతారేమో కూడా అనిపిస్తూ ఉండిద్ది. వాళ్ళని ఇసుగు పుట్టిస్తున్నామేమో కూడా అనిపించిద్దనమాట. ఎందుకంటే ఇంకా తెలుసుకోవాలని. డ్రెస్ అయితే అయిపోయింది. ఇగ చూడండి ఇప్పుడైతే ఇలా వచ్చిద్దనమాట డ్రెస్సు. మనం హ్యాండ్ స్టిచ్చింగ్ చేసాం కాబట్టి డ్రెస్‌కి మనం కోట్ ఏసుకున్నాం. ఫ్రంట్ వచ్చేసి పొట్లీ బటన్స్ కూడా పెట్టాం కదా! హ్యాండ్స్ ఉన్నాయి. సపరేట్‌గా డ్రెస్ ఏసుకోవచ్చు. లేదంటే విత్ కోటు, వితౌట్ కోట్ కూడా వాడుకోవచ్చు అనమాట. డ్రెస్ అయితే అయిపోయింది. మీకు ఎలా అనిపించింది ఈ డ్రెస్ చూసి నాకు కామెంట్ చేయండి. నాకైతే మాత్రం డ్రెస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక ఫుల్ శారీ అయితే పట్టింది. డ్రెస్ అయితే మాత్రం సూపర్‌గా ఉంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.